దోషుల్ని వెంటనే డాక్టర్ ప్రియాంకను అన్యాయంగా యాక్సిడెంట్ చేసిన దోషుల్ని వెంటనే జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి. జంగలో తీసుకోండి, అంబేద్కర్ జోహార్, అంబేద్కర్ జోహార్, అంబేద్కర్ జోహార్. యాక్సిడెంట్ చేసిన దోషుల్ని వెంటనే డాక్టర్ ప్రియాంక కుటుంబానికి దోషుల్ని వెంటనే డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి. డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి. డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి. దోషుల్ని వెంటనే కొల్లపు వేణు, పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ స్టేట్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి, ఎంతో శాంతియుతంగా ఉండేటువంటి రాజమహేంద్రవరంలో మరి భవిష్యత్తు తరాలకి ఎంతో మార్గదర్శకంగా ఉండేటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక డాక్టర్ ప్రియాంక గారిని ఎంతో అమానుషంగా, దారుణంగా, అత్యంత పాశవికంగా, ఉద్దేశపూర్వకంగా హత్య చేసినటువంటి దోషులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా పీటీఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడా కూడా పునరావృతం కాకుండా ఉండాలనేదే పీటీఎస్ఎఫ్ ప్రధాన ధ్యేయం. ఎందుకంటే పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ విద్యార్థి వ్యవస్థను మనం పటిష్టపరచుకోలేకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి విద్యార్థి వ్యవస్థను పటిష్టపరచాలి. ఏదైతే వైద్య రంగం యొక్క ప్రాముఖ్యతని మర్చిపోయి మరి ఆ వైద్య రంగాన్ని పట్టించుకోకుండా, తగినటువంటి సెక్యూరిటీ లేకుండా వాళ్ళు చదువుకున్నా కానుండి కూడా డాక్టర్గా మారే యొక్క పరిణామ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ అన్నిటికి కూడా వాళ్ళకి మంచిగా మరి స్వేచ్ఛనివ్వాలి. అటువంటి పరిస్థితిని విద్యార్థి వ్యవస్థకు మనం పూర్తి స్థాయి ఇవ్వగలిగినప్పుడే భవిష్యత్ తరాలకే ఒక మంచి చేసేవాళ్ళు అవుతాం. లేదంటే మనం ఎన్నో కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. ఒక ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ ఏదైనా ఒక ప్రముఖమైనటువంటి రంగాలకు సంబంధించి ఉన్నప్పుడు ఆ వన్యాట్లకే పూర్తిగా న్యాయం జరగకపోతే సాదాసీదాగా ఉండేటువంటి వివిధ రంగాల వాళ్ళని కూడా మనం కాపాడుకునే పరిస్థితి. కాబట్టి ఇక రాష్ట్రంలో మరి ఇటువంటి పునరావృతం కాకూడదన్నదే మా యొక్క పీటీఎస్ఎఫ్ యొక్క ప్రధాన డిమాండ్. పీటీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నా పేరు పట్నా శ్రీనివాస్, ఉమ్మడి డిస్ట్రిక్ట్ చైర్మన్, ఉమ్మడి మానవ హక్కుల సంఘానికి. ఆ విధంగా ఏంటంటే పీటీఎస్ఎఫ్ సెక్రటరీని
మాల్లో జరిగిన అన్యాయం చాలా దారుణం, మానవీయతం. ఎందుకంటే అరే మాలు యాజమాన్యం కూడా తప్పుదే ఉంది. అక్కడ పైనుంచి వాళ్ళు తాగేసి వచ్చాడు, కిందకి దిగేటప్పుడే వాళ్ళని పట్టుకోవాలి. అలా పడితే కింద నుంచి వెళ్తుంటే ఆ పిల్లని గుద్దేసేదాకా కూడా వెనకన ఆ డాక్టర్స్ ఇద్దరిని కూడా హత్య చేయడం చాలా పొరపాటు. దీనికి యాజమాన్యం, మాల యాజమాన్యం కూడా తప్పకుండా మూల్యం చెల్లించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇంతటి అమానుషిక చర్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎక్కడా కూడా ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని మేము కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. డాక్టర్ ప్రియాంక కుటుంబానికి, డాక్టర్ ప్రియాంక కుటుంబానికి. ప్రియాంకనే చాలా అన్యాయంగా రోడ్డు మీద వెళ్ళిన అమ్మాయిని బుద్ధి వెంటనే ఎక్కించి ఆయన్ని చంపివేశారు. చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుంది. ప్రియాంక జరిగిన అన్యాయం చాలా దురదృష్టమైన అన్యాయం. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ డాక్టర్ అమ్మాయిని, మెడికల్ కాలేజీ చదువుతున్న అమ్మాయిని ఇలాగా చేస్తా అంటే చాలా అన్యాయమైన విషయం. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఎవరైతే హత్య చేశారో వాళ్ళ మీద వెంటనే కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి, ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం ద్వారా న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాం.